యా హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ మంత్ యొక్క సెకండ్ వీక్ రివ్యూ అండి. ఈ సెకండ్ వీక్లో అమరావతిలో అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ మంత్ యొక్క ఫస్ట్ వీక్ రివ్యూ కూడా ఇచ్చానండి. ఇప్పుడైతే మనకు సెకండ్ వీక్ రివ్యూ అనమాట. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అనేది మీకు చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అప్పుడు వర్క్ స్టేటస్ ఎలా ఉంది, అప్పటికి ఎలా చేంజ్ అయింది ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అయితే అలాగే ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 14/9/2025 పొద్దున్న 7 గంటలకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. మనకు వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఫేజ్ 2లో భాగంగా అయితే మనకైతే వర్క్ అయితే జరుగుతుందన్నమాట. 4 కిలోమీటర్లకు సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే ఈ వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్లో ఫేజ్ 2లో భాగంగా మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు వేస్తున్న 4 కిలోమీటర్ రోడ్ అండి. ఇది దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు అయితే సైడ్ క్లియరెన్స్ పనులు కానీ ఒక రోడ్డు స్టేజ్కి అయితే తీసుకొని వచ్చారనమాట. గ్రావెల్ అవన్నీ కూడా నీట్గా వేసుకొని చూడండి ఏ హైట్ లేపేశారో. జస్ట్ ఇంకా రోడ్డు ప్రాసెస్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఆ రోడ్ వేస్తే అయిపోతుందేమో. మొత్తం కూడా కింద 4 లేయర్లుగా మొత్తం మట్టి అవన్నీ వేసుకొని నీట్గా తొక్కించుకున్నారండి. గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని ఇక్కడ నుంచి మనకు వెంకటపాలెం అంటే మనకి ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుండి అయితే మనకి 4 కిలోమీటర్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఫేజ్ 2లో భాగంగా. మొత్తం చూడండి. అలాగే మనకు ఫేజ్ 1లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే వెంకటపాలెం నుంచి దొండపాడు వరకు అయితే దాదాపుగా 14 కిలోమీటర్ల రోడ్ అండి ఇది. దీనికి సంబంధించి ప్రజెంటు డ్రైనేజ్ వర్క్స్, వాటర్ పైప్కి సంబంధించిన వర్క్స్, అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసిందండి. ప్రజెంట్ అక్కడక్కడ రోడ్డు మిడిల్ అక్కడ అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన వర్క్స్, అలాగే ఈ యొక్క వాటర్ పైప్స్ అయితే వేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఇది ఏదైతే ఉందో డ్రైనేజ్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మొత్తం కూడా పీసీసీ అయితే ఇక్కడ ఎండింగ్ వరకు పోసుకొని వచ్చేస్తున్నారు. అలాగే ఫేజ్ 2లో భాగంగా వేస్తున్నారు కదా రోడ్డు, అటు సైడ్ కూడా డైరెక్ట్ మనకు పీసీసీ అయితే పోసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఈ విధంగా అయితే మనకు రాడ్ బెండింగ్ అవన్నీ చేసి పెట్టుకొని దీని మీద 2 వైపులా దిమ్మలాగా పెట్టుకొని పైన అయితే ఫ్లోర్ పోసుకుంటారు. అప్పటికైతే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ వీక్ ఏమో చూసుకున్నారు జస్ట్ పీసీ పోసారు. అక్కడ వరకు పోస్తుండే. ఇప్పుడు మొత్తం కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. చూడండి పొడవుగా కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా. అలాగే అక్కడ ఫేజ్ 2లో భాగంగా వేసే రోడ్ సైడ్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సో నాకు తెలిసి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు యొక్క డ్రైనేజ్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 95% అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. అక్కడక్కడ వాటర్ పైప్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ కూడా వేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మనకి ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే రైట్ సైడ్ ఉన్న రోడ్డు ఒక వైపు అయితే మొత్తం కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేసారండి. ఈ ప్రజెంట్ ఏదైతే పాత రోడ్డు ఉందో అదంతా కూడా నీట్గా రిమూవ్ చేసేసారు. ఎందుకంటే సైడ్లో పగుళ్ళు అవన్నీ వచ్చున్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి ఇప్పుడు కొత్త రోడ్డు అయితే వేయబోతున్నారు. ఇక్కడ మొత్తం చూడండి ఎలా రిమూవ్ చేసేసారు. క్లియర్గా అయితే కింద వరకు ఒక లేయర్ వరకు కూడా లేపేశారు నీట్గా. ఇదంతా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అండి. దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల వరకు అయితే ఈ విధంగానే మొత్తం కూడా సైడ్ రోడ్లు మొత్తం కూడా క్లియర్ చేసేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ క్లియరెన్స్ పనులు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఎస్బీఐ హెడ్ ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా క్లియర్గా చేసుకున్నారు మొత్తం కూడా. ఇక్కడ దాదాపుగా 3 ఎకరాల్లో అయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అయితే కట్టుకోబోతున్నారు. దానికి సంబంధించిన క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయినాయి. ఇది మొత్తం కూడా మనకు ఇక్కడే మొత్తం బ్యాంక్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. అలాగే ఎగ్జాక్ట్గా అక్కడ మనకు చెట్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ కూడా క్లియరెన్స్ చేసుకున్నారు చూడండి. అది మనకు కెనరా బ్యాంకు. అలాగే ఇటు ఫ్రంట్ వచ్చేసి మనకు యూనియన్ బ్యాంకు. మొత్తం కూడా బ్యాంక్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయండి. అన్నీ కూడా మనకు N9, N10 రోడ్డు మధ్యలోనే ఉంటున్నాయి. అలాగే మనకు ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎగ్జాక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ యొక్క బ్యాంకుకి సంబంధించి. అన్నీ కూడా వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని మొత్తం కూడా నీట్గా చేసి పెట్టుకున్నారు చూడండి నేల మొత్తాన్ని కూడా. అంతా కూడా మొత్తం ఎస్బీఐ అయితే 3 ఎకరాల్లో నిర్మిస్తున్నారండి మొత్తం హెడ్ ఆఫీస్ అయితే. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ యొక్క మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ మీటింగ్ హాల్స్ అవి కడుతున్నారు కదా, ఎగ్జాక్ట్గా దాని పక్కనే మనకు ఈ యొక్క వరుణ్ గ్రూప్కి సంబంధించి బోర్డు అయితే పెట్టుకొని మొత్తం కూడా ఇక్కడ సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకుంటున్నారు చూడండి. మొత్తం కూడా బోర్డు చూడండి, వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ ఫ్రంటే ఉంటుంది ఇది కూడా. ఇది మనకు ఏపీసీఆర్డీ ముందు మనకు
మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ మొత్తం కూడా 4 హాల్స్ అయితే కడుతున్నారండి. దానికి సంబంధించిన వర్క్ ఇది హాల్ నెంబర్ 1 అండి. ప్రజెంట్ అయితే ఇది పైన ఫ్లోర్ వర్క్స్ అవి స్లాబ్ వర్క్ అవి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇది మనకు హాల్ నెంబర్ 2 అండి. ఆల్మోస్ట్ హాల్ నెంబర్ 2, 3, 4 ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. హాల్ నెంబర్ 2, 3 అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా చూడొచ్చు డిజైన్ మొత్తం కూడా అన్ని డిజైన్ కూడా ఒకేలాగా ఉన్నాయి. కలర్ కానీ మొత్తం కింద ఇక్కడ మొత్తం ఈ రాళ్ళతో డిజైనింగ్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. కింద ఫ్లోర్ లాగా అయితే మొత్తం కూడా చూడండి అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమం ఈ యొక్క హాల్స్కి 4 హాల్స్కి. అలాగే మనకు లాస్ట్ 4వ హాల్ ఉంది కదా, ఇది మీ హాల్ నెంబర్ 4 అండి. ఆల్మోస్ట్ ఈ యొక్క లాస్ట్ వీక్ చూసుకుంటే కింద ఫ్లోర్ వర్క్స్ అవన్నీ ఉండే, ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి చేసుకుంటూ వస్తున్నారండి లోపల. అలాగే మనకు ఈ యొక్క హాల్ నెంబర్ 3కి చూసుకుంటే రీసెంట్గానే మొత్తం కూడా ఫ్లోర్ వర్క్స్ కానీ పవర్ వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 3కి అయితే సెకండ్కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా ఈ 4 హాల్కి సంబంధించి ఆల్మోస్ట్ 3 హాల్స్కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాల్ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు 15 డేస్ బ్యాకే. అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు పైన స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు అక్కడంతా కూడా. ఇక్కడ మీరు ఏపీసీఐడే బిల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా లోపల అన్ని వర్క్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి బయట ఇక్కడ గ్రీనరీ కోసం చెట్లు అవి రకరకాల చెట్లను అయితే తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ కూడా మొత్తం కూడా క్లియరెన్స్ చేసి ఒక నీట్గా అయితే చేసుకుంటున్నారండి. ఫ్రంట్ కూడా మొత్తం కూడా చూడండి, ఇదివరకు చెట్లు ఉండే అవన్నీ కూడా నీట్గా తీసేసి మొత్తం కూడా నీట్గా చేసుకుంటున్నారు దాని ఫ్రంట్ సైడ్ అయితే. ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీకి సంబంధించి ఈ బిల్డింగ్ కానీ అలాగే మనకు మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ 90 to 95% అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఇంకా 10%, 15% వర్క్ 10 to 5% వర్క్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే లోపల కూడా అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన వాటర్, అలాగే వాటర్ పైప్కి సంబంధించి, అలాగే పవర్కి సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారండి క్లియర్గా. లోపల కూడా క్యాబిన్ వర్క్స్ కానీ పవర్కి సంబంధించిన వర్క్ ఇవి కూడా మ్యాక్సిమం అయిపోయి ఉన్నాయి. బయట అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారండి. బయట ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ సైడ్ క్లియరెన్స్ అవన్నీ కూడా నీట్గా చేసుకుంటున్నారు మొత్తం. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా దాదాపుగా మొత్తం కూడా 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ ఒక 6 టవర్స్, బ్యాక్ ఒక 6 టవర్స్. ఈ యొక్క 6 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ కూడా ఈ యొక్క G+12 ఫ్లోర్ అయితే ఉంటుంది కదా. మొత్తం కూడా కట్టడం అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయితే అయిపోయింది బిల్డింగ్. ప్రజెంట్ ఇప్పుడు లోపల మాత్రం ఈ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. రిమైనింగ్ అన్ని కూడా ఈ యొక్క 6 టవర్స్కి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. బయట ఏదైతే డిజైనింగ్లో ఉందో కలర్ అది వేసుకుంటూ వస్తున్నారు. ఫ్రంట్ ఉన్న 3 టవర్స్కి అయితే ఆ యొక్క కలర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ ఉన్న టవర్స్కి ప్రజెంట్ వేసుకుంటూ వస్తున్నారు. లోపలంతా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించి. అంటే ఇది మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది కదా. ప్రతి ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఒక్కొక్క టవర్కి 24 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. అలా 12 లెక్క వేసుకోండి. మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ అవన్నీ కూడా వేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ 3 అయితే దించుకున్నారు. మొత్తం ఇవన్నీ కూడా వేసేస్తారు. ఇవి ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ అండి. ఇక్కడంతా కూడా ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. దానికోసం అయితే మొత్తం ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా వాటికి సంబంధించిన సెక్యూరిటీకి అయితే కట్టుకుంటున్నారు అవన్నీ కూడా. ఇక్కడ ఏదైతే కలర్ వచ్చిందో ఈ యొక్క టవర్స్కి సేమ్ అదే కలర్స్ ఇవన్నీ టవర్స్ కూడా వస్తుందండి. బ్యాక్ ఉన్న 6 టవర్స్కి కానీ ఈ ఫ్రంట్ ఉన్న 6 టవర్స్కి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇక్కడ నుంచి చూడండి అర్థమవుతుంది కలర్ ఎలా ఉందో. మొత్తం ఈ ఫ్రంట్ ఉన్న 3 టవర్స్ అండి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లోపల వర్క్ కూడా వీటికి ముందున్న 3 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వెనకాల ఉన్న 3 టవర్స్కి అలా అటుపక్కన 6 టవర్స్కి అవైతే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇవన్నీ కూడా బాల్కనీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తున్నారు మొత్తం కూడా. సో ఆల్మోస్ట్ ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి ఈ 6 టవర్స్ సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఇంకా ఫినిషింగ్ వర్క్ లోపల వర్క్ అని పవర్కి సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్, వాటర్కి సంబంధించిన పైప్స్ వరకు ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. చూస్తున్నారు కదండి బంగ్లాస్ ఇవన్నీ కూడా మనకు జడ్జెస్ బంగ్లా అనమాట. మొత్తం కూడా 71 బంగ్లాస్ అయితే కడుతున్నారు. మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ 2 లైన్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. G+1 ఫ్లోర్ ఫ్రంట్ ఉన్న ఇంకో 2 లైన్లు అయితే
ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్కి అంతా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. అటు సైడ్ ఉన్న బిల్డింగ్స్కి అయితే కూడా ఫినిషింగ్ వర్క్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ అయితే వస్తున్నారండి. ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క బిల్డింగ్స్ ఇప్పుడు మనకి ఎదురుగా అనిపిస్తుంది కదా, అది ప్రజెంట్ ఉన్న హైకోర్టు, దానికి ఆపోజిట్లోనే మనకు జడ్జెస్ బంగ్లా అనేది కడుతున్నారు. ఇదంతా చూసుకోవచ్చు అండి, ఇవన్నీ కూడా జడ్జెస్ బంగ్లాసే. రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్స్ నుంచి మొత్తం ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు రెండో బిల్డింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మూడో బంగ్లా ఇది నాలుగవది. అన్నిటి కూడా ఒకే విధంగా అయితే వర్క్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఫస్ట్ 2 లైన్కి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్కి అలాగే ఫస్ట్ ఫ్లోర్కి మొత్తం కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ లైన్లో అన్నీ కూడా అలా అయిపోయి ఉన్నాయి. సెకండ్ లైన్ ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల రూమ్ వర్క్ అయితే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. కూడా ఇది బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క 71 బంగ్లాకి సంబంధించి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న లాస్ట్ బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ నుంచి అయితే మనకు ఫినిషింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. వీటన్నిటి కూడా విండోస్ వర్క్ కానీ లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ ఏంటంటే పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క బిల్డింగ్కి ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అవన్నీ కూడా వర్క్ చేస్తున్నారు చూడండి మొత్తం కూడా. ప్రజెంట్ ఇదండి మనకు జడ్జెస్ బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇదే విధంగా జరిగితే ఇంకా 1.5 yearలో మ్యాక్సిమం అన్ని కూడా కంప్లీట్ అయిపోతుందేమో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్ ఫస్ట్ 2 లైన్లు కూడా ఒక 20-30 బిల్డింగ్లు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అన్ని కూడా స్లాబ్ వర్క్లు అన్ని కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే అన్ని కూడా రెడీ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది వర్కర్స్ వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళండి. మనకి ఏంటంటే ఇక్కడ ఎన్జిఓ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం కూడా 21 టవర్లు అయితే ఉంటుంది. ప్రతి టవర్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందండి. బ్యాక్ ఉన్న 7-8 టవర్స్కి అయితే మాక్సిమం 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఫ్రంట్ ఉన్న వాటికేమో కొంత భాగం 10 ఫ్లోర్ల దగ్గర 8 ఫ్లోర్ల దగ్గర అలా అయితే ఆగున్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. దానికి సంబంధించిన వర్కర్స్ చూడండి ఎంతమంది వెళ్తున్నారు. అసలు మామూలుగా వెళ్ళారండి. మొత్తం కూడా ఇటు పక్క షాప్స్ చూడండి ఒక 20-30 షాప్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ కటింగ్ షాప్స్ కానించి చిన్న చిన్న నిత్యావసరాల వస్తువుల షాప్ వరకు అన్నిటి కూడా ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అయితే చాలా మంది అయితే షాప్స్ అయితే పెట్టుకున్నారు. మొత్తం చూడండి ఇక నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా 21 టవర్స్ ఉంటుంది. కూడా మనకు ఎల్ఎన్టీకి సంబంధించిన షెల్టర్స్ అండి. మనకి ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్ పనులు మొత్తం కూడా ఎల్ఎన్టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించిన షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకున్నారు. అలాగే ఇక్కడ షాప్స్ కూడా చూడండి ఇక్కడ వర్కర్స్ అయితే చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఒక 10-15 షాప్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడికి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్లో కొంత భాగం వరకు కొంతవరకు 10 ఫ్లోర్ల దగ్గర ఆగింది, కొంతవరకు 5 ఫ్లోర్ల దగ్గర ఆగింది. వాటిని అయితే కట్టడాలకి అయితే మొత్తం కూడా రెడీ చేసుకున్నారు చూడండి. అవన్నీ కూడా పైన కూడా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా అలొకేషన్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టుకున్నారండి. ఈ ఫ్రంట్ ఉన్నట్టు కూడా ఒక 7-8 టవర్స్ ఉంటాయి. అక్కడ దాకా అయితే వర్క్ ఆగింది, అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టవర్స్ కూడా అన్ని కూడా 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ఆల్మోస్ట్ ఈ 21 టవర్లో దాదాపు ఒక 10-12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ కొంత భాగం అంటే కొన్ని 8 ఫ్లోర్ల దగ్గర, కొన్ని 10, కొన్ని 11, కొన్ని 7, 8, 3 ఇక్కడ నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతూ పోతుందండి ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్కి సంబంధించిన టవర్స్. ఇటు సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ ఉన్న టవర్ చూడండి అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి 12 ఫ్లోర్లెస్ అయితే. ఇదనమాట ప్రజెంట్ ఎన్జిఓ టవర్స్ ఆఫీసర్కి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక్కడ టవర్స్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన టవర్స్. మొత్తం కూడా 6 టవర్స్ అండి. ఈ 6 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితేనే ఉంటుంది. ప్రజెంట్ ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించి టవర్స్ పనులు అయితే ఆల్మోస్ట్ అన్ని టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. మొత్తం కూడా క్లియర్గా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఇటు పక్క ఉన్న 3 టవర్స్ కూడా మొత్తం కూడా లోపల అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా పెండింగ్ ఏంటంటే పవర్ వర్క్స్ అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ వాటర్ పైప్ సంబంధించింది అలాగే పవర్ సంబంధించిన వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క టవర్స్కి. ఇటు సైడ్ ఉన్న టవర్స్కి మొత్తం కూడా లోపల వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. లోపల ఉన్న ఇటు పక్క ఉన్న 2 టవర్స్కి. ప్రజెంట్ ఇక్కడైతే ఎంప్లాయీస్ అయితే ఇప్పుడే వెళ్తున్నారు. మార్నింగ్ 8 అవుతుంది కదా, అయినా ఈరోజు సండే అయినా కూడా వర్క్ అనేది ఆగడం లేదండి, వెళ్తూనే ఉన్నారు చూడండి. మొత్తం కూడా ఆల్రెడీ ఫ్లోర్ వర్క్స్ లోపల జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఇటుపక్క ఉన్న టవర్స్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ప్రజెంట్ ఇటుపక్క ఉన్న టవర్స్కి ఈ పార్కింగ్కి వాటికి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క టవర్స్కి. అలాగే లోపల కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి.
మొత్తం కూడా ప్రజెంట్ ఇది మనకు గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించిన అప్డేట్ ఇదనమాట. అలాగే మనకి ఈ యొక్క గ్రూప్ డి అలాగే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ యొక్క గ్రూప్ డి అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన వర్క్ వచ్చేసి షాపూర్జీ పాలెంజీ వాళ్ళు అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఇక్కడ లోపలైతే ఈ షాపూర్జీ పాలెంజీ వాళ్ళైతే షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకున్నారండి. అక్కడ ఎదురుగా టవర్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం కూడా 15 టవర్స్ అండి. ఆ 15 టవర్స్ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్. వాటికి సంబంధించిన వర్క్స్ కూడా ఈ యొక్క షాపూర్జీ పాలెంజీ వాళ్ళే కడుతున్నారనమాట. ఈ ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళండి. అది 21 టవర్లు ఉంటుంది. అన్ని కూడా G+12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ డి వచ్చేసి షాపూర్జీ పాలెంజీ, ఇవి కూడా మొత్తం 6 టవర్స్ ఉంటుంది. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 15 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క రెండు కంపెనీలు అయితే ఈ యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరిపిస్తున్నారండి. ప్రజెంట్ అవి కూడా ఫ్రంట్ ఉన్న 4 గెజిటెడ్ ఆఫీస్కి ఫ్రంట్ ఉన్న 4 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా కొన్ని వరకు అయితే 8 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు 11 ఫ్లోర్ల దగ్గర ఉంది. అవన్నీ కూడా నీట్గా అయితే ఇప్పుడు వర్క్ అయితే చేసుకుంటున్నారండి. మొత్తం కూడా వర్కర్స్ చూస్తున్నారు చూడండి ఎంతమంది వస్తున్నారు. మొత్తం కూడా ఈరోజు సండే అయినా కూడా ఎక్కడ వర్క్ అనేది ఆగకుండా అయితే ఎక్కడ కూడా వస్తూనే ఉన్నారండి. మొత్తం కూడా ఈ షెల్టర్స్ నుంచి అయితే వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. దాదాపు ప్రజెంట్ చూస్తున్నారు కదండి. మొత్తం ఈ యొక్క ఎన్జిఓ ఆఫీసర్స్ అలాగే గెజిటెడ్ టవర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మ్యాన్ పవర్ విషయంలో కూడా మీరు చూసుకుంటే ఎంతమంది కనిపిస్తున్నారు చూడండి. అలాగే దీనికి ఈ వర్క్స్ స్టార్ట్ అయ్యేసరికి దాదాపు అటుపక్క ఒక 10-15 షాప్స్, ఇటుపక్క ఒక 10 షాప్స్, మళ్ళీ ఇటుపక్క ఒక 7-8 షాప్స్ ఉన్నాయండి. ఇంతమంది షాప్స్ పెట్టుకొని కూడా బతుకు తెరువు అయితే చూసుకుంటున్నారు అనమాట ఈ యొక్క కార్మికుల కోసం. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇటు మొత్తం కూడా జన సముద్రం అయితే ఉంటుంది. మొత్తం ఆఫీసర్స్ తో నిండిపోతుంది ఇదంతా కూడా. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి పర్మనెంట్ గా నిర్మించబోతున్న హైకోర్టు ప్లేస్ అండి. ఎగ్జాక్ట్ దాని బ్యాక్ సైడ్ ఉన్నది ప్రజెంట్ ఉన్న హైకోర్టు అనమాట. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే వెయిట్ టెస్ట్ కోసం ఇక్కడ మట్టి అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారండి. అలాగే అక్కడ షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకుంటున్నారు. అలాగే రీసెంట్గా మనం ఒక 10 days బ్యాక్ అయితే ఒక 10 లారీల ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చాయండి మెటీరియల్స్ ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి. అలాగే ప్రజెంట్ అక్కడైతే వెయిట్ టెస్ట్ కోసం అయితే అన్ని రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ మొత్తం కూడా ప్రజెంట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా బేసిక్ ఏదైతే వర్క్ ఉందో అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టుకున్నారు. మొత్తం అక్కడ గోతాలు కనిపిస్తున్నాయి కదా, వాటిలో అయితే మట్టిని అవన్నీ కూడా వేసి పెట్టుకున్నారు వెయిట్ టెస్ట్ కోసం అయితే. రీసెంట్గా మనకు ఐకానిక్ టవర్ అన్ని దగ్గరలో కూడా ఈ యొక్క వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరిగిందండి. అక్కడ కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయ్యిందనమాట. ప్రజెంట్ ఇదండి మనకు హైకోర్టు దగ్గర అయితే ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు హైకోర్టు దగ్గర ఈ యొక్క షెల్టర్స్ నిర్మించుకుంటున్నారు. అలాగే వెయిట్ టెస్ట్ కోసం అది రెడీ చేసుకుంటున్నారు. అలాగే మెటీరియల్ కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా దించుకున్నారండి. అలాగే మొత్తం కూడా కంచిలాగైతే ఈ రేకులతో అయితే అడ్డం వేసేస్తున్నారు. అంటే ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారండి. ఇది కూడా మొత్తం బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో 7th ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంట్రీ దగ్గర కూడా షెల్టర్ అయితే నిర్మించుకున్నారు. ఇక్కడ మిషనరీస్ ఇవన్నీ కూడా రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫైల్ ఫౌండేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే మిషనరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కొన్ని మళ్ళీ కొత్త మిషనరీస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రజెంట్ ఎన్ని మిషనరీస్ ఉన్నాయి చూడండి. అందుకోసం అయితే అక్కడ మొత్తం కూడా కవచ్ మొత్తం కూడా ఏదో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి మొత్తం కూడా ఒక కంచిలాగా అయితే ఏర్పాటు చేసేస్తున్నారండి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్ ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇది బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్తో మొత్తం 3 floors విధానంతో అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్లో మనకు లైబ్రరీ, అసెంబ్లీ, క్యాంటీన్ ఇవి ఉంటాయి. అలాగే సెకండ్ ఫ్లోర్లో మీటింగ్ సంబంధించిన అలాగే ఇవన్నీ కూడా ఉంటాయండి. 3వ ఫ్లోర్లో ఏంటంటే సిటీ వ్యూ చూడడానికి వాడికి. అంటే ఈ యొక్క అసెంబ్లీ మనకి ఏంటంటే ఇయర్లో ఒక 30 days 40 days ఉంటుంది కదా, రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా ఉంచకుండా ఏంటంటే టూరిస్టులకు కూడా విజిటింగ్ అయితే ఉంటుంది. దానికోసం అయితే మొత్తం ప్రజెంట్ మనకి యొక్క అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. మొత్తానికి అయితే ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మనకు ఐకానిక్ టవర్ 3. దానికి సంబంధించి చూడండి మొత్తం కూడా నీట్గా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయి అక్కడ ఐరన్ రాడ్లు అవన్నీ కూడా అలగేషన్ చేసి పెట్టుకున్నారు చూడండి. మొత్తం కూడా ఒక అలొకేషన్ ఎలా ఉందంటే ఒక కింద ఫ్లోర్ లాగా అయితే చేసి పెట్టుకున్నారు. ఒక చిన్నగా దాదాపు ఒక 20-30 అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారండి ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే కొంచెం రైనీ లాగా ఉంది, అందువల్ల అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు వర్క్ కోసం. ఇది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. అక్కడ చూడండి ఐరన్ రాడ్స్ అలొకేషన్ చేసి పెట్టుకున్నారు చూడండి. ఇటుపక్క ఒక 10-15 అయితే అలొకేట్ చేసి పెట్టుకున్నారండి ఐకానిక్ టవర్ 4 దగ్గర అయితే.
3 దగ్గర కూడా దాదాపు ఒక 20 అయితే చేసి పెట్టుకున్నారు. మొత్తం కూడా చాలా ఉన్నాయి, రౌండ్గా చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇది ఐకానిక్ టవర్ 3-4 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3-4 రెండింటికి సంబంధించిన వర్క్ వచ్చేసి L&T అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఐకానిక్ టవర్ 5. సేమ్ అక్కడ కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా కెమికల్స్ అవన్నీ కూడా అప్లై చేసుకున్నారండి రీసెంట్గా అయితే. అక్కడ ఇదంతా కూడా ఈ మూడిటికి కూడా ఇది రీసెంట్గానే వెయిట్ టెస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందనమాట ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి సంబంధించి. మొత్తం కూడా ఇంకా మొత్తానికి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఈ L&T వాళ్ళైతే మొత్తం కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మొత్తం కూడా ఈ యొక్క రేకులతో అయితే అడ్డం వేసేస్తున్నారు. మొత్తం ఒక కంచిలాగా అయితే ఏర్పాటు చేసేసుకుంటున్నారు, ఎవరు రానియకుండా లోపలికి అయితే. ప్రజెంట్ ఇక్కడ రోడ్డు మీద ఉన్న మొత్తం మట్టిని కూడా మొత్తం ఈ JCB అయితే క్లియర్ చేస్తుందండి. ఇక్కడ ఎన్ని లారీలు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇక్కడ మీరు చూసేది వచ్చి ఐకానిక్ టవర్ 1 and 2 అండి. 1 and 2 అనమాట. ఈ యొక్క రెండింటికి సంబంధించి షాపూర్జీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారనమాట. మొత్తం కూడా ఇక్కడ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయిపోయిందండి. ఎందుకంటే రీసెంట్గా ఒక 20 days బ్యాక్ వర్షం అయితే రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఈ యొక్క ఐకానిక్ టవర్ దగ్గరకు వాటర్ అవంతా కూడా ఫుల్గా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 2 ఐకానిక్ టవర్స్ కూడా మునిగిపోయిందని చెప్పుకోవాలి. అప్పుడైతే ఎంత త్వరగా డీవాటరింగ్ పనులు చేశారంటే వితిన్ 10 to 15 daysలోనే అంత వాటర్ని డీవాటరింగ్ చేశారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడైతే ఇంకా ప్రాపర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మొత్తం కూడా అన్ని అలిగేషన్ చేసుకొని మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి. ఈ యొక్క 4 టవర్స్ కూడా 5వ టవర్ మాత్రం 47 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దానిలోనే హెలికాప్టర్ ల్యాండింగ్ అవన్నీ కూడా ఉంటుంది. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ సంబంధించి అయితే వర్క్స్ అన్ని దగ్గర కూడా స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే ఇది ఐకానిక్ టవర్ 1 దగ్గర మనకి ఏంటంటే రీసెంట్గా 2 days బ్యాకే మనకు ఇక్కడ ఇసుక అవన్నీ కూడా వేసుకొని టెస్ట్ అయితే చేశారండి. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్న 5 ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఈ టెస్ట్ అయితే జరిగిందండి. అన్ని దగ్గర కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్గా అయిపోయినాయండి. మొత్తం కూడా మిషనరీస్ కూడా అలాగే ఉంచున్నారన్నమాట. ఎప్పటికప్పుడు కొంత వాటర్ ఉన్న కదా డీవాటరింగ్ చేయడానికి, చిన్న వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలవకుండా ఎప్పటికప్పుడు అయితే డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ బంగ్లాస్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్. మొత్తం కూడా 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క KMV అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. వాళ్ళ షెల్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి దాదాపుగా 195 బంగ్లాస్ వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ వేస్తే స్లాబ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. జస్ట్ ఒక 10 to 15 బిల్డింగ్స్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్కి అలాగే ఫస్ట్ ఫ్లోర్ వరకు స్లాబ్ వర్క్ అయితే రెడీ అవుతున్నాయి. కొన్నిటికి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి ఉంది, కొన్నిటి ఫస్ట్ ఫ్లోర్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మనకు ఫస్ట్ లైన్లో ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారండి. అక్కడ బిల్డింగ్ నెంబర్ 3కి అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు 2కి 1కి ఈ రెండింటికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అన్ని బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బిల్డింగ్ నెంబర్ 14 అండి ఇది. అక్కడ నెంబర్ కూడా ఇస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి మనకు 15. ఈ యొక్క 15కి కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది చూడండి. మన ఫస్ట్ లైన్లో చూసుకుంటే ఇది 3వది అనమాట. బట్ వాళ్ళ లెక్కలో ఇది 15 ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ కూడా రెడీ చేసుకుంటే అయితే వచ్చేస్తున్నారు. ఇంకా లోపల పవర్కి సంబంధించిన వర్క్, వాటర్ పైప్కి సంబంధించిన వర్క్ ఇవి మాత్రమే ఉంటుంటాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. మొత్తం కూడా బంగ్లా చూడండి ఎలా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ లైన్లు, సెకండ్ లైన్లు, మోస్ట్లీ అన్ని ఒక 100 బిల్డింగ్ వరకు వెళ్ళి కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఒక 15-10 అలా అయితే ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వాటికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్. నాకు తెలిసి APCRD బిల్డింగ్ తర్వాత కంప్లీట్ అవబోయే బిల్డింగ్స్ అనుకుంటాను ఇవన్నీ కూడా. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బంగ్లాస్ పనులు అంత వేగంగా అయితే జరుగుతుందండి. ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ బయట వర్క్ అయితే జరుగుతుందండి, క్లియరెన్స్ వర్క్ అయితే జరుగుతుంది బయట. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని బిల్డింగ్స్కి గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రూమ్స్ వర్క్స్ ఇవి మాత్రమే జరుగుతున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 15 బిల్డింగ్స్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. నాకు తెలిసి APCRD బిల్డింగ్ తర్వాత ఇవే కంప్లీట్ అవ్వబోతున్న బిల్డింగ్స్ ఆంధ్రప్రదేశ్ మన క్యాపిటల్ అయితే. సో ఇదండి మనకు అప్డేట్ ఇవాళ, ఈ వీక్ అప్డేట్ ఇదండి. చూసారు కదా ఈ యొక్క సెప్టెంబర్ మంత్ యొక్క 2nd వీక్ రివ్యూ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.